ఏంటిదంతా? మీరు అన్నాదమ్ముల్లా లేక బద్ధ శత్రులా ఇలా పగతో రగిలిపోతున్న పాము ముంగిసల్లా రగిలిపోతున్నారు? ఈ అభి ఇంట్లో ఉంటే అన్నదమ్ములు బద్ధ శత్రువుల్లానే మారిపోతారు. అందుకే ఈ ఇంట్లో ఉండకూడదు అంటున్నాను. వదినా, నీకు అభి గురించి మాట్లాడే హక్కు లేదు. నువ్వు కూడా అభిలానే ఈ ఇంటి కోడలు అని మర్చిపోకు. ఏంట్రా మళ్ళీ నోరు లేస్తుంది? రాజీవ్, ఆప్తావా? బావా, వీళ్ళకి నువ్వైనా చెప్పు. ఆ కనిష్క మాటలు విని పిచ్చి పట్టినట్టు రెచ్చిపోతున్నారు. లేనిపోని ప్రేలాపాలను పేలుతూ అభిని అపార్థం చేసుకుంటున్నారు. కానీ అభి ఎలాంటిదో నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. వీళ్ళ మాటల్ని నేను లెక్క చేయను. రాబి, చూడండి, మీరు ఎన్ని నిందలు వేయాలని చూసినా, ఇంట్లో నుండి గెంటేయాలని చూసినా మీరేమీ చేయలేరు. అభి ఇక్కడ అనామకురాల్లా ఏం ఉండడం లేదు. తను నా భార్య. గుర్తు పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, నేను నా భార్య కలిసి తప్పు ఎవరు చేశారో అసలు నిజమేంటో బట్టబయలు చేస్తాం. అమ్మా నాన్నల్ని విడిపించుకొని వస్తాం. చూడండి, మీరు ఆ కనిష్క మాటలు వింటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి, కష్టాల కొలిమిలో కాల్చడానికి చూస్తున్న ఆ కనిష్కని నమ్ముకొని ఇంట్లో మనుషుల మీదే ద్వేషం పెంచుకుంటున్నారు. ఇదంతా కనిష్క చేస్తున్న కుట్ర. చెప్పావులే సోది. నువ్వు చెప్పే సొల్లు వినడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. నువ్వు చేసే కుట్రల గురించి అందరికి తెలిసిపోయింది అంటుంటే మధ్యలో కనిష్కని తెచ్చి నిన్ను నువ్వు వెడికేసుకుంటున్నావా? నువ్వు చెప్పాల్సింది మేం వినాల్సింది ఏం లేదు. అభి, వాళ్ళ మనసులు మురికి కుంటల్లా తయారైపోయాయి. ఇప్పుడు అందులో పాలు పోసినా మలినమే అవుతాయి. కాబట్టి దూరంగా ఉండడం మనకే మంచిది. పద.